పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 32, 33వ శ్లోకముల గురించి తెలుసుకుందాము. అనాదిత్వా నిర్గుణాత్మ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: అనాదియు నిర్గుణుడును అవ్యయుడును అయిన పరమాత్మ శరీరమందున్నప్పటికీ కర్మలు చేయుడు, కర్మలు అంటవు పరమాత్మకు. వివరము: ఆది లేనివాడును, 3 గుణములు లేనివాడును. ఆది లేనివాడు, అంతము లేనివాడు, 3 గుణములు లేనివాడును, నాశనము లేనివాడును అయిన పరమాత్మ శరీరములో ఉండి కూడా ఏ కార్యములు చేయడు, తాను ఏ కర్మలు అంటించుకోనుడు పరమాత్మ. ఇక 33వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యదా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: ఏ విధముగా అంతటా వ్యాపించి అన్నింటినీ తాకి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన దానినేది అంటనట్లు, అట్లే సర్వదేహములందు వ్యాపించి తాకి ఉన్న పరమాత్మను ఏవి గాని అంటకున్నవి. ఈ శ్లోకంలో అంతటా ఉన్న వ్యాపించి ఉన్న అన్నింటినీ తాకి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన దానిని ఏది అంటటం లేదు. ఆకాశము సూక్ష్మముగా ఉండి దానిని ఏది అంటకుండా ఉండునట్లు, అట్లే సర్వదేహములందు వ్యాపించి తాకి ఉన్న పరమాత్మను కూడా ఏవి గాని అంటకున్నవి అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.